గాయ్స్, మనకు మంచి రోజులు వచ్చేసాయి. మన మేనేజర్ని డిమోట్ చేశారు. ఇప్పుడు ఆ రిమోట్ మన చాందినికి ఇచ్చారు. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఇక నుంచి ఊరికే మనకు టార్చర్లు, సైకో మేనేజర్ గారి బెదిరింపులు ఉండవు. ఇక నుంచి మనందరం తగ్గేదేలే, అసలు తగ్గేదేలే. తీసుకో, అరే నువ్వు తీసుకో. హే టేక్ ఇట్ మ్యాన్, తీసుకోండి. తీసుకోరా. మిస్టర్ వరుణ్, ఒక్కసారి ఇలా రండి. నన్నేనా సార్? నిన్నే. ఒక్కసారి ఇలా రా. వస్తున్నా సార్. సార్ యాక్చువల్లీ నా బర్త్డే సార్. బర్త్డే? నీ బర్త్డేని డెత్ డే చేస్తుందా? ఊహించలేదు కదా? లేదు. మరి ఇప్పుడేం జరగబోతుందో ఊహించావా? అస్సలు లేదు. సరే పద. ఏం చేస్తున్నావు ఏమో. ఒరే, అసలు నువ్వు చదివిన చదువుకి, నీకు వచ్చిన పర్సంటేజ్కి ఎవడైనా పిలిచి జాబ్ ఇస్తాడారా? నేనిచ్చా. కొంచెమైనా గ్రాటిట్యూడ్ ఉందారా నీకు? నేను చేసిన ఫేవర్లు ఇవన్నీ మర్చిపోయావా? నీ బదులు పందిని పెంచుకున్నా బాగుండేది. నీకు వచ్చే జీతం ఎంతరా? 30,000. నీకు వచ్చిన పర్సంటేజ్ ఎంతరా? 40%. ఎవడని ఇస్తాడా? నేను ఇచ్చారా? అది కాకుండా తీసుకుపోయి అందరికీ చాక్లెట్లు పంచుతున్నావు ఏంద్రా నువ్వు? ఇది చూడు, ఈ ఫేస్కి ఒక్కడన్నా జాబ్ ఇస్తాడారా? మాదాపూర్కి పోయి కూర్చుందాం, ఒక్కడన్నా జాబ్ ఇస్తాడారా? నేను ఇచ్చా. నువ్వు నా ఫోటో పెట్టుకొని పూజ చేయాలరా. కోడింగ్ చేయరా అంటే పకోడీ చెకోడీ అంటావు. ఏమొచ్చరా నీకు? సరే, మళ్ళీ ఇంకెప్పుడైనా. మాకిప్పట్లో మంచి రోజులు రావు. నాకే కాదు, ఈ కార్పొరేట్లో వర్క్ చేసే ఎవరికి మంచి రోజులు రావు. అది నాకు చాలా డీటెయిల్డ్గా అర్థమైంది. మీరు నన్ను ఇంక వదిలేయండి, మీకు దండం. ఆగు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. ఈ డబ్బా హే చాందిని, హాయ్, కంగ్రాట్స్. అలా ఎలా అయింది? నాకు కూడా తెలీదు. ఏదో అలా అయిపోయింది అంతే. ఇంకేముంది, రెచ్చిపో. థ్యాంక్ యూ. సరే మరి, ఓకే. Thank you so much. Congratulations. Yeah, thank you so much. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది? నువ్వు సడన్గా మేనేజర్ అయ్యావు చాందిని. యాక్చువల్లీ నాకు తెలీదురా. నిన్న సడన్గా అరవింద్ వచ్చాడు, నవ్విని దించేశాడు, నన్ను కూర్చోెక్కిచ్చాడు. అవునా? అంతే. నిజమా? నిజంగా నిజం. మరి నవీన్ ఏమనలేదా? ఏమంటాడు పాపం, అరవింద్ బెంచ్ మీద కూర్చోమన్నాడు. తను కూడా మనలాగే రిజైన్ చేస్తా అన్నాడు. కానీ అరవింద్ బెదిరించేసరికి ఉంది. ఏమైంది? ఎందుకా నవ్వు? అరవింద్ బెదిరించేటప్పుడు మనోడు ముఖం చూడాలి. పాపం అనిపించింది తెలుసా? ఏం పర్లేదు, పాపాత్మలకు అలానే జరగాలి, లేదంటే ఎంత టార్చర్ పెట్టాడు. ఎనీవే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు రోజు రోజుకి ఇంత డెవలప్ అయిపోతున్నారు. కొంతమంది ఉంటారు ఎందుకు మూలపడి ఉండడం తప్ప దేనికి పనికిరారు. ఎనీవేస్, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వాడి మీద రివెంజ్ ప్లాన్ చేయబోతున్నా. చాందిని యాక్చువల్లీ హరి, డేటా బ్రీచ్ అయింది. అవునా? నువ్వు కానీ ఏమైనా ర్యాండమ్ లింక్స్ ఓపెన్ చేసావా? చా నేనేం చేయలేదు. సరే, ఇంకెవరైనా చేశారేమో, తెలిస్తే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయి. ఓకే మేనేజర్ గారు. చిపా. నవీన్, కమ్ టు మై క్యాబిన్. ఒక 5 minutes. చిన్న వర్క్ ఉంది, ఒక 5 minutesలో వస్తాను. మేడం,
లోపలికి వచ్చే ముందు మే కమిన్ అని అడగడం రాదా? మే కమ్ ఇన్ మ్యామ్. కమిన్. నేను ఇంకా కూర్చోమని చెప్పలేదే. కూర్చో. నిన్నటి విషయం గురించి చెప్తే, ఏంటి? నిన్న నేను ఎల్లిగా వెళ్ళిపోయా కదా, ఈజ్ ద ప్రాబ్లమ్ సార్టెడ్? ఆల్టర్నేట్ కోడ్ చేసి బ్యాంక్ వాళ్ళకి అప్డేట్ చేసాం. అన్నీ మీలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోలేం కదా. ఎందుకు పిలిచారో చెప్తే, ఆ? ఐ మీన్ ఎందుకు పిలిచారో చెప్తే. మీరు డెవలపర్ కలిసి చేసిన వర్క్ చూస్తున్నా. మొత్తం చాట్ జీపీటీ, జెమినై, సైడ్ కిక్ అన్నీ యూజ్ చేసి చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? అర్థం కాలేదు. డౌట్ అడుగుతున్నారా లేదా ఎక్యూజ్ చేస్తున్నారా? వర్క్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాను. రాదని చెప్తే నేర్పిస్తాంగా, ఏదో ఈగో ఒకటి మనలాగే. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నాకు వేరే వర్క్ ఉందండి. ఏం వర్క్? బెంచ్ మీద కూర్చోవడమే కదా. బెంచ్ అనే పదాన్ని కనిపెట్టినోడిని మంచింగ్లో ముంచేయాలి. లేదు మేడం, ట్రైనింగ్ మెటీరియల్ రెడీ చేయమన్నారు, వర్క్ అసైన్ చేశారు, ఇందాకే మెయిల్ కూడా వచ్చింది. సరే, ఫస్ట్ నాకు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వెళ్ళి ట్రైనింగ్ మెటీరియల్ రెడీ చేసుకో. ఓకే? ఏం చూస్తున్నావు? స్టార్ట్ చేయి. ఏ కూడా ఒక టూల్ లాంటిదే. మనం మన ప్రాజెక్ట్లో కొన్ని టూల్స్ యూస్ చేస్తాం. జెమినై, సైడ్ కిక్ అండ్ గ్రాక్. ఇవి టూల్స్గా యూస్ చేసుకొని మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాం. ఏ లిమిటేషన్స్ని అర్థం చేసుకొని ఎక్కడి వరకు వాడాలో అంతవరకే వాడుకుంటే మనకి చాలా టైం అండ్ మనీ సేవ్ అవుతుంది. మనం ఎంత వద్దనుకున్నా ఇంకో 1-2 ఇయర్స్లో మన వర్క్ ఫ్లోలో ఏ భాగం అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కంటే అడ్వాంటేజ్గా వాడుకోవడం మనకు బెనిఫిట్. మేడం, యా, వింటున్నా. కంటిన్యూ. యాక్చువల్లీ అర్థం కాలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఏం లేదండి, ఏ కూడా ఒక టూల్ లాంటిదే. దాన్ని మనము మన వర్క్ ఫ్లోలో భాగం చేసుకోవాలి. ఇప్పుడు మనం యూజ్ చేసే టూల్స్ ఇది ఇది ఇది. దీన్ని మనం అర్థం చేసుకుంటే మన ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. I think it is better if you note it down. This is all about AI. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మేడం? లేవు. అయితే నేను వెళ్తాను ఇంకా. ఏం వెళ్తావులే కానీ వెళ్ళొక కాఫీ తీసుకురారా. మేడం, అర్థం కాలేదా? అయ్యి అవ్వనట్టుగా ఉంది. వెళ్ళి ఒక కాఫీ తీసుకురా అన్నా. ఒక్కరానేనా? ఏంటిది, రివెంజా? అలానే అనుకో. వెళ్ళి కాఫీ తెచ్చుకో. ఓ, లాస్ట్ టైం నేను టార్చర్ పెట్టినట్టు
వాటర్ బిస్కెట్స్ అని ఖచ్చితంగా తెమ్మంటుంది. అదేదో ముందే తీసుకెళ్తే ఇవన్నీ తప్పించుకోవచ్చు. ఎవరితో డీల్ చేస్తుందో మర్చిపోయింది అనుకుంటా. ఏంటది? బిస్కెట్స్, కాఫీ, వాటర్ బాటిల్. ఎలాగైనా ఇవే తెమ్మంటారు కదా మీరు. చెప్పిన పని చెప్పినట్టు చేయి. సొంత తెలివితేటలు వాడుకో. ఆ కాఫీ ఇక్కడ పెట్టేసి అవి పెట్టేసిరా. నేనే కంత్రి అనుకుంటే ఈమె జగత్ కంత్రిలో ఉంది. మేడం, కెన్ ఐ లీవ్ నౌ? యాక్చువల్లీ నవీన్, నువ్వు చెప్పింది కరెక్టే. కాఫీలోకి బిస్కెట్స్ ఉంటే బాగుంటాయి. వెళ్తేచ్చే. బిస్కెట్స్ లేవండి, వేరే వాళ్ళు తీసేసుకున్నారు. ఐఎమ్ సారీ. ఇంకా నించొని ఏం చేస్తున్నావు? కిందికి వెళ్ళి తెచ్చే మరి. అక్కర్లేదనుకుంటా. ఒకసారి క్యాఫ్టేరియాలో మళ్ళీ వెతుకుతాను. సరే, నీ ఇష్టం. రేయ్, ఇంకోసారి నవ్వావనుకో 4 కోసేస్తాను. మూసుకొని పని చేసుకో. ఓహో. నవ్వేవారా? లేదే. గుడ్, పని చేసుకో. ఇప్పుడు వెళ్ళొచ్చా మేడం? వెయిట్. బిస్కెట్ ముంచినట్టు లేదు, నన్ను ముంచుకొని తింటున్నట్టుంది. ఇప్పుడు బాగుంది. కొంచెం పొగరు తగ్గించుకుంటే నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడైనా నేను వెళ్ళొచ్చా? ట్రైనింగ్ మెటీరియల్ రెడీ చేయాలి, ప్లీజ్. వెళ్ళు. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అంటే ఇదేనేమో. తీసుకో. నువ్వు చెప్పేది వింటే అసలు నాకు నవ్వు ఆగట్లేదే. పాపం ఈ సిచ్యువేషన్లో తను. మరి నాతోనే పెట్టుకుంటాడా? అంతకంతా చూపిస్తా చూడు. టార్చర్ ఏంటో చూపిస్తా వాడికి. బాగుందమ్మా చాందని, వాడిని ఏడ్పించి చంపే. మామూలు గుండు తీశారు వాడికి. డాడీ, హా డాడీ. చాందిని, ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యావంట కదా, కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ డాడీ. మొన్నేమో రిజైన్ అన్నావు, డబ్బులు కట్టాలన్నావు. ఇప్పుడు చూస్తే ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యా అంటున్నావు. అసలు ఏం జరుగుతోంది?
మన రెసిగ్నేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంటే డాడీ. నీ అదృష్ట రేఖలు అలా ఉన్నాయి మరి. ఇదే ఊపిలో పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎవరో అబ్బాయి నచ్చాడంట కదా, మరి మాకెప్పుడు పరిచయం చేస్తున్నావు? ప్రతిసారి పెళ్లి ప్రస్తావన ఏంటి డాడీ? అదే అబ్బాయి అయితే జాబ్ వచ్చిందా, ఇల్లు కొందామా, కారు కొందామా అని అడుగుతారు. అదే అమ్మాయి అయ్యేసరికి పెళ్ళి, తాళి, పిల్లలు ఇంతేనా? జాబా? అనుకున్న దానికంటే ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నాం. ఇల్లా? మనకు ఆల్రెడీ ఉంది. కొంటే కారు నీకు కూడా ఉంటుంది. ఇంకా నీ వయసు అమ్మాయికి ఆ తర్వాత పెళ్లి కంటే ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది చెప్పు? లేదు డాడీ, నేను ఎవరిని పెళ్లి చేసుకోను. చాందిని, తినడం, తాగడం, తిరగడం, తర్వాత టైం అంతా వేస్ట్ అయిందని తిట్టుకోవడం, ఇలా అవ్వకుండా ఉండాలనే పెద్దవాళ్ళం జాగ్రత్తలు చెప్తాం. సరే, మేము చెప్పింది బ్లైండ్గా వినేయాలి, ఫాలో అయిపోవాలి అని చెప్పట్లేదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే రిగ్రెట్ ఉండకూడదు. ఫ్యూచర్లో శారీరకంగా, మానసికంగా మనిషి అవసరం ఉంటుంది. కాంప్లికేషన్స్ ఉంటాయి. తండ్రిని ఇంతకంటే డీటెయిల్గా చెప్పడం కష్టం. వీటన్నిటినీ మైండ్లో పెట్టుకొని నీ ముందు ఒక ప్రపోజల్ పెడుతున్నాను. ఇంకో 2 నెలలు నేను నీకు టైం ఇస్తున్నాను. జరిగిన విషయాలు మర్చిపోమని చెప్పట్లేదు. ఆ చేదు జ్ఞాపకాలను కూడా మర్చిపోయేలా చేసే ఒక లైఫ్ పార్ట్నర్ని నువ్వే వెతికి తెచ్చుకో. తనతోనే పెళ్లి చేస్తాను. లేదు, కుదరలేదు, నీకు సరైన జోడీని నేనే స్వయంగా వెతికి పెడతాను. పెళ్లి విషయంలో నేను బలవంతం చేయాలనుకోవట్లేదు, కానీ టైం వేస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. 2 నెలల తర్వాత కూడా లేదు డాడీ పెళ్ళొద్దు, సింగిల్ లైఫే ముద్దు అంటావా? నీకు లైఫ్ ఇచ్చిన వాళ్ళం, లైఫ్ అంతా తిండి పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మా అదృష్టానివి, భారం ఎప్పటికీ అవ్వవు. ఈ విషయం మీద నీకు 2 నెలలు టైం సరిపోతుంది అనుకుంటున్నాను. సరే డాడీ, మీ ప్రపోజల్ నాకు ఓకే. 2 నెలల కన్నా ముందే నా డెసిషన్ ఏంటో చెప్పేస్తాను. గుడ్, టేక్ కేర్, బాయ్. బాయ్. నేను మీ డాడీకి కావాలని చెప్పలేదే, ఏదో టాపిక్ మాట్లాడుతూ చెప్పేశాను. అయినా మనకే ఎందుకు ఎంత అర్జెన్సీ? అదే అబ్బాయిలైతే లైఫ్ అంతా చూసేశాక అప్పుడు అడుగుతారు పెళ్లి గురించి. అదే అమ్మాయి అనేసరికి పెద్ద మనిషి అయినప్పటి నుంచి అన్నీ త్వరగానే అయిపోవాలని తొందర పెడుతూ ఉంటారు. పెళ్ళి అయిపోవాలి, పిల్లలు పుట్టేయాలి, ముసలి వాళ్ళు అయిపోవాలి, ఆఖరికి త్వరగా చచ్చిపోవాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదనే. ఒక్క వారం రోజుల ఫంక్షన్తో మన ఇంటి పేరే కాదు, మన ప్రపంచమే మారిపోతుంది. ఎవరెవరో మనుషులు, అసలు మనమేంటో, మన మనస్తత్వం ఏంటో, వ్యక్తిత్వం ఏంటో తెలియని వాళ్ళందరి చేతుల్లోకి మన భవిష్యత్తు వెళ్ళిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగానే కనిపిస్తూ ఉంటాయి. తోడుగా ఉంటానని నమ్మించి తాళి కట్టినవాడు తోడుగా ఉంటాడో, తోడేలా ఎప్పుడు మారిపోతాడా అని భయంగా బతకాల్సి వస్తుంది. అసలు ఇంత ప్రెషర్ ఆడవాళ్ళకి ఎందుకే? అదే ఇంటి పేరు వాళ్ళని మార్చుకోమంటే అప్పుడు తెలుస్తుందేమో. గతాన్ని, గాయాన్ని తలుచుకుంటుంటే ప్రస్తుతం హ్యాపీగా ఉండలేమే. ఒక అడుగు వేస్తేనే కదా నీ ప్రయాణం కూడా ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. యాక్సిడెంట్ అవుతుందేమో అన్న భయంతో కారు ఇంట్లోనే పెట్టేస్తే కారుండి ఏం ప్రయోజనం చెప్పు? ఇంతకీ మీ సార్ది ఏ కార్? చెప్పొచ్చు కదనే. లేక మీ సార్ని కలవాలని ఉంది, ఎప్పుడు కల్పిస్తావు చెప్పు? ఎందుకు? నిన్నే పడేశాడంటే
అంటే నీకు ఎంతో కొంత నచ్చాడంటే తను ఎలా ఉంటాడో చూడాలని ఉంది. కల్పించవచ్చు కదా. సరే, టైం వచ్చినప్పుడు చేస్తా.